రామ్నాథ్ గారు చెప్పండి, అజారుద్దీన్ ప్రముఖ క్రికెటర్ మీద దేశద్రోహం కేసు అని అదని ఇదని చాలా తీవ్రమైన ఆరోపణలు బీజేపీ చేయటం కానీ, ఇప్పుడు సడన్గా వీళ్ళు మంత్రివర్గంలో తీసుకోవడం కానీ, వీళ్ళు సిఈసి కంప్లైంట్ చేయడం కానీ, వీటన్నిటి ప్రభావం ఏ రకంగా ఉండొచ్చు? కొమ్మినేని గారు, మనకి ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక అన్నది పూర్తిగా పరిపాలనకు సంబంధించిన వ్యవహారాల మీద కాకుండా సామాజిక వర్గాల వారిగా చీల్చుకుంటూ ఎవరిని ఎటువైపు లాక్కోవాలన్న దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు కేబినెట్ లో 3 బెర్తులు ఖాళీగా ఉంటే కేవలం అజారుద్దీన్ గారికి మాత్రమే ఇస్తున్నారు. అది కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలోనే ఇస్తున్నారు. ఆయన జూబ్లీహిల్స్ టికెట్ ఆశించారు యాక్చువల్లీ. అది ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తూ ఉన్నారు అంటే కేవలం ఒక వర్గం ఓట్లను ఆకర్షించడానికి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందేమో అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది. ఎందుకంటే ఇంకా 2 బెర్తులు ఖాళీ ఉన్నాయి. పైగా ఇప్పుడు ఆయన ఏ సభలో కూడా సభ్యుడిగా లేరు, ఎమ్మెల్సీగా చేయాల్సి ఉంటుంది. గవర్నర్ దగ్గర పెండింగ్ లో. ఇక నెక్స్ట్ ఒక కవిత గారు ఒకటి రిజైన్ చేశారు. దాన్ని ఆమోదిస్తే దాంట్లో అయినా చేస్తారంటే స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు జరగాలి. సో 6 నెలల లోపు మళ్ళీ ఏదో ఒక సభ నుంచి ఎన్నిక కావాల్సి ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్సీగా ఎలా అకామిడేట్ చేస్తారు అన్నది అయితే చూడాలి. ఒకటి, ఇప్పుడు బీజేపీ లైన్ చాలా క్లియర్ గా ఉంది. వాళ్ళు మైనారిటీ ఓటింగ్ మీద పెద్దగా హోప్ పెట్టుకోరు కాబట్టి డైరెక్ట్ గా కంప్లైంట్ చేయగలిగారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయకుండా గవర్నర్ ద్వారా అడ్డుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా అదే నష్టమేం కాదు. ఎందుకంటే చూసారా, మైనారిటీ వ్యక్తి మంత్రి అవుతుంటే బీజేపీ వాళ్ళు అడ్డుకుంటున్నారని చెప్పి మా ప్రయత్నాలు మేము చేశాం, కానీ బీజేపీ వాళ్ళు అడ్డుకున్నారని ఇలా కూడా ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఓవరాల్ గా చూస్తుంటే ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ సంబంధించిన ఉప ఎన్నికల్లో వర్గాల వారి ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ ఆరోపణ, కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఏంటి, బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయి ఇక్కడ, అందుకే వీక్ క్యాండిడేట్ పెట్టారని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. నిజానికి ఇదే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉంది. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మద్దతుదారులంతా డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారిని కలిసి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఆ మద్దతు వాళ్ళంతా మాకు ఇస్తూ ఉన్నారని ప్రకటించుకున్నారు. సో మొత్తం మీద చూస్తూ ఉంటే ఇక్కడ ఒక అభివృద్ధి మీదో లేకుంటే పరిపాలన తీరుతెన్నుల మీదో కాకుండా సామాజిక వర్గాల్ని, వివిధ వర్గాల్ని ఆకట్టుకోవడం ద్వారా ఎన్నికల్లోకి వెళ్ళడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఉంది. కాదు, అజారుద్దీన్ గారు నువ్వు నేరస్తుడని కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు అంటాం కరెక్టేనంటారా? తప్పు అనిపించట్లేదు ఆయనకి? ఎంత ఎలక్షన్ ఉంటే మాత్రం ఆ రకమైన విమర్శలు చేయటం సబబేనా? అంటే బీజేపీ పోలరైజేషన్ ఓటింగ్ చాలా క్లియర్. మైనార్టీలకు ఎంత గట్టిగా వ్యతిరేకంతో మా ఓటింగ్ మాది ఉంటుంది అన్నది వాళ్ళు బీజేపీ వాళ్ళకి సంబంధించి ధైర్యం కాబట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. అని ఇవన్నీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఈరోజు అయితే మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే ఉంది. గవర్నర్ గారు కూడా బీజేపీ వాళ్ళు కంప్లైంట్ చేసినా వాళ్ళు ఏమి సీరియస్ గా తీసుకునే అవకాశం లేదన్నట్టుగానే వార్తలు వస్తా ఉన్నాయి. అవును, ఈరోజు చేస్తారు కాబట్టి ఇవన్నీ నడుస్తూ ఉంటాయి పాలిటిక్స్. మరి చూడాలి. రైట్.